హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ వెర్రం. గేమ్ చేంజర్ సినిమాకి బజ్ లేదని చెప్పేసి ఇష్టానుసారంగా విమర్శలు చేసిన వాళ్ళు తెలియకుండానే గేమ్ చేంజర్కి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి యుఎస్ఏ రివ్యూలు వచ్చాయని, గేమ్ చేంజర్ ఇలా ఉంది అలా ఉందంటూ గత 3 రోజుల నుంచి రివ్యూలు చెప్తూనే ఉన్నారు. అయితే గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఎలాంటి యుఎస్ సంబంధించినటువంటి షోలు, ప్రీమియర్ షోలు ఇప్పటివరకైతే పడలేదు. నేను వీడియో చేస్తున్న సమయానికి నేను ఇప్పుడే ఒక ఫ్రెండ్తో మాట్లాడాను. యుఎస్లో ఏమైనా ప్రీమియర్ షోలు పడ్డాయా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి? మరి ఇప్పటికైతే మన తెలుగు మీడియాలో కొంతమంది ఔత్సాహికులు యుఎస్లో ప్రీమియర్ షోలు పడ్డాయి, ఇదిగో రివ్యూ అంటూ, ఫస్ట్ రివ్యూ అంటూ నానా రకాల హంగామా చేస్తూ ఉన్నారు అని అడిగితే, నేను ఫోన్ చేసే సమయం, జస్ట్ ఇప్పుడు వీడియో చేసే సమయానికి ముందు ఫోన్ చేసే సమయం 9:20 అవుతుంది. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోలు పడతాయి. అంటే ఇప్పుడు 9:20, ఇంకా చాలా టైం ఉంది. అంటే ఇప్పటి వరకు ఎలాంటి ప్రీమియర్ షోలు అయితే పడలేదు, ఇది వాస్తవం. ఇక తెలంగాణ గవర్నమెంట్ గేమ్ చేంజర్కి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే 6 షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఉదయం 4 గంటల నుంచి షో స్టార్ట్ అవుతాయి, 6 షోలు వేసుకోవచ్చు. అయితే ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కేవలం గంటన్నర లోపే 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ని గేమ్ చేంజర్ వసూలు చేసింది. హైదరాబాద్ సిటీలో గంటన్నరలోనే 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గేమ్ చేంజర్ మూవీ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, గేమ్ చేంజర్ సినిమా చూడడానికి జనాలు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారో. బజ్ లేదని మొత్తుకున్న జనాలు కూడా ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న అన్ని మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్స్ అన్నిట్లలోనూ ఆల్మోస్ట్ సోల్డ్ అవుతా ఉన్నాయి రేపు 10వ తారీఖు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి గేమ్ చేంజర్ సినిమాకి ఎంత బజ్ ఉందో. ఇక ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టబోతుంది. మీకు నేను రేపు ఉదయం 5 గంటల షోకు వెళ్తున్నాను. రేపు ఉదయం జెన్యూన్గా రివ్యూ పెడతాను. ఎక్కడ కూడా ఒక మెగా అభిమానిగా కాకుండా ఒక జర్నలిస్ట్గా సాధారణ ప్రజలతో మాట్లాడి సినిమా థియేటర్ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మీకు ఒక మంచి రివ్యూ అయితే రేపు ఇస్తాను.